రోజు రాజు గారు ఒక మంచి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ వంట చేయబోతున్నారండి. నాకైతే చాలా ఇష్టం. నాకేంటి మీ అందరికీ కూడా ఇష్టం. ఆ పేరు చెప్పేనా, బిసిబేళబాత్. ఇది చేయడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ తింటుంటే ఆ మజాయే వేరు కదా. చక్కగా ఏ అప్పడమో ఒడియాలో పెట్టుకుని మరి ఆ బిసిబేళబాత్ తయారీ విధానం చూడాలి. అండ్ అలాగే మీ చేతి వంటలో ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటి కూడా తెలియాలి అంటే మనం లేట్ చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్, హార్లిక్స్ అండ్ హ్యాట్స్ అండ్ కర్డ్. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో ఇందాక చెప్పాను కదా బిసిబేళబాత్ అని. మరి కాస్త టైం అయితే పడుతుంది. అఫ్ కోర్స్ మంచి వంటలు టేస్ట్ చూడాలంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి. మరి రాజుగారు దీన్ని ఫాస్ట్ గా చేస్తారో లేట్ గా చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందామా. సో లెట్స్ స్టార్ట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో బిసిబేళబాత్ చేయబోతున్నారు కదా. అవునండి. సో బిసిబేళబాత్ అంటేనే అంటే చక్కగా మంచి టేస్టీ రెసిపీ, హెల్దీ ఐటమ్. ఎందుకంటే బోల్డెన్ వెజిటేబుల్స్ ఉంటాయి, పప్పు ఉంటుంది. సో మరి బిసిబేళబాత్ చాలా టైం పడుతుందని నేను చెప్పేశాను అందరికి. సో అందరూ లీజర్ గా కూర్చొని చక్కగా వెయిట్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారా అని. బేసిక్ గా అంటే మామూలుగా చూసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది. బట్ కొంచెం ప్లానింగ్ తో మనం చేసాం అనుకోండి, సో కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. జస్ట్ ఆ ప్లానింగ్ అనేది కరెక్ట్ గా ఉంటే. సో అది ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చూపిస్తాను. సో దాన్ని చూసి ఏంటంటే మీరు కష్టంగా అన్నారు కదా, సో రాజుగారు చాలా ఈజీగా చేసుకునే మెథడ్ చూపించారనుకుంటారు. అవునా? సో నైస్. ఓకే, మరి బిసిబేళబాత్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. బిసిబేళబాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం అరకప్పు, కందిపప్పు అరకప్పు, ఉడికించిన వంకాయ ముక్కలు పావు కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడ ఒకటి, పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు, సాంబార్ ఉల్లిపాయలు పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, బెల్లం తురుము కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. నేనైతే సర్వింగ్ ప్లేట్ తో రెడీ అండి. మరి రాజుగారు చాలా ఫాస్ట్ గా టేస్టీగా చేసేస్తానన్నారు కదా. సో అడుగుదాం రాజుగారు. ప్లేట్ తో రెడీగా ఉన్నాను, ఎప్పుడెప్పుడు పెడితే అప్పుడప్పుడు తినేద్దామని. ఓకే, సో నేను కూడా ఫాస్ట్ గానే అప్పటిదాకా నేను దీన్ని పట్టుకోలేక పెట్టొచ్చా? పెట్టేసేయచ్చు. ఆ టైం ఉందా మనకి? ఓకే ఓకే. సో ముందుగా ఏంటంటే నేను పప్పు అంటే కందిపప్పు, బియ్యం కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టేశానండి. కందిపప్పు, బియ్యం, పసుపు. ఎస్. ఓకే, సో ఇక్కడ పొడి రెడీ చేసుకుందాం మనం. ఓకే. సో పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే ధనియాలు, ఎండుమిరపకాయలండి. ఓకే. సో ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి కదా మనము. పొడి మనకు సరిపడా పొడి చేసుకుని పెట్టుకోవడానికి ఎన్ని అవసరం అయితే అన్ని మనం. సో ఈ పౌడర్ మనకి బిసిబేళబాత్ కి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, మనకి మసాలా దొరుకుతుందా బయట? బిసిబేళబాత్ మసాలా దొరుకుతుంది. ఎంటీఆర్ లో కూడా ఉంది. ఎంటీఆర్ లో కూడా దొరుకుతుంది. సో ఇది మెయిన్ ఏంటంటే కర్ణాటక సైడ్ వాళ్ళ మంచి ఫేవరెట్ ఫుడ్ ఇది. అవును. ఓకే అండి. సో ఇది అయిపోయి వచ్చింది మనకు. ఓకే, జార్లోకి తీసేసుకుందామా? తీసేసుకుందాం. సో దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుము. ఓకే. సో ఇది మిక్సీ పట్టేసి పొడిలా చేసుకోవచ్చు, లేదా పేస్ట్ కావాలనుకుంటే పేస్ట్ లాగా చేసుకోవచ్చు. సో ఎలాగో మనం దాంట్లో పొడిలాగా చేయనా? మంచి స్మెల్ వస్తుంది ఇది. సరిపోతుంది కదా? అలాగా సరిపోతుందండి. సో దీన్ని మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. ఓకే, సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. సో నేతితో పెడుతున్నాను, ఇంకొంచెం కమ్మగా వస్తుంది మనకు. ఓకే. కొన్ని చోట్ల మనకి ఆ బిసిబేళబాత్ వేడిగా సర్వ్ చేసినప్పుడు పైన కొంచెం అట్లా నెయ్యి కూడా వేసేసి కొద్దిగా బాగానే ఎక్కువ వేస్తారు కొంచెం కదా యాక్చువల్ గా. అంటే అది బాగుంటుందేమో కదా. ఎస్. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు
జీలకర్ర ఆవాలండి, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ అండి. ఓకే. సో దీంట్లో సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నాను. సో సాంబార్ ఉల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుందండి. సో అది అందుబాటులో ఉంటే మీరు వాడుకోవచ్చు, లేదంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఉల్లిపాయలైనా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సో ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో దీంట్లోనే కొద్దిగా MTR మసాలా వారి పసుపు వేస్తున్నాను. సో అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, వంకాయ ముక్కలు, అలాగే మునక్కాడ ముక్కలు. సో ఇవన్నీ ముందు జనరల్ గా అయితే మనము అన్ని ఇక్కడ ఉడికించుకొని బియ్యం కూడా ఇక్కడ వేసి ఎసరు వేసి అలా ఉంటారు. సో ఇవన్నీ ముందు రెడీ చేసుకుంటే మనకి ఇది కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి. ఓకే. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి మొహమంతా కూడా బాగా కాంతివంతంగా మెరిసిపోతూ చక్కటి నిగారింపుతో ఉంటుంది. ఎటొచ్చి పెదాలు మాత్రం నల్లగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు బీట్రూట్ ముక్క తీసుకుని ఒక చిన్న ముక్కని లిప్స్ మీద కనుక తరచుగా మర్దన చేస్తూ ఉంటే క్రమేపీ పెదవుల మీద నల్లదనం పోతుంది. పెదవులు కూడా అందంగా గులాబీ రేకుల్లాగా ఉంటాయి. చిట్కా చూసారు కదా, ఇంకా మనకి బిసిబిళ్ళబాత్ ఇట్లా 1 minute లో అయిపోతుంది. చూస్తూ ఉండండి రాజుగారు, అంతే కదా? అంతే. సో దీంట్లో చింతపండు కొంచెం గుజ్జులా చేసి వేసుకుంటున్నాం. ఓకే. అలాగే సరిపడా ఉప్పు అండి. సో అది ఉడికించినప్పుడు కూడా నేను యాడ్ చేయలేదు. ఓకే. ఓకే. సో మొత్తం దీనికి కూరగాయలకి సరిపడా అక్కడ వేసేస్తాం. ఎస్. టైం వచ్చేసింది ఇంకా, అప్పుడే కాదు అన్నం కూడా వేయాలి కదా. అన్నం వేసి కలిపేస్తే మనకు రెడీ రెడీ. అంటే ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం మనం వాటర్ అది యాడ్ చేసుకోవాలి రాజు గారు. కొంచెం యాడ్ చేసుకుంటాం, అదే లూజ్ గా ఉంటుంది కదా. లూజ్ గా ఉంటుంది కదా. ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకున్నాం అండి. సో పప్పు అన్నం 2 కలిపేసి ఉడికించాం కదా. సో దీంతో పాటుగా పౌడర్ మనం ఏదైతే ముందుగా రెడీ చేసుకున్నామో బిసిబిళ్ళ మసాలా, సో కొద్దిగా బెల్లం తురుము. సో బిసిబెల్లిబాత్ నథింగ్ బట్ మనకు సాంబార్ రైస్. అవును. ఇందులో ఇంగు పోపులో వేసుకోవచ్చా రాజుగారు? వేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది కదా. సో దీంట్లోనే కొద్దిగా వాటర్ అండి, అంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అన్నాం కదా. సో కొంచెం అన్నం అంతా ఆ వాటర్ ఇది చేసేసుకుంటే మసాలా అంతా కూడా బాగా కలుస్తుంది. అప్పుడు బిసిబిళ్ళబాత్ రెడీ. రాజుగారు అయిపోయిందా? అయిపోవచ్చింది, పెట్టేయండి. ఓకే. సో చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బిసిబిళ్ళబాత్ లో. దీనికి తోడు అలా అప్పడాలు కానీ, అలా ఒడియాలు కానీ, అలా ఊరమిరపకాయలు కానీ పెట్టుకుంటే పక్కన ఆహా. ఇంకా ఎవరు పక్కన ఇప్పుడు నాకు డబల్ ఆకలిస్తుంది. యాక్చువల్ గా జనరల్ గా లంచ్ టైం అయ్యింది కాబట్టి ఇలాంటివి చూస్తే కొంచెం ఆకలిస్తుంది. ఇలా కాంబినేషన్స్ తలుచుకుంటే రెట్టింపు అవుతుంది. ఓకే. సో రెడీ. సో బిసిబిళ్ళబాత్ అంటేనే మనకు చక్కగా బోల్డెన్ వెజిటబుల్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి హ్యాపీగా మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ సో ముఖ్యంగా మునక్కాడ, వంకాయ ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా క్యారెట్ ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫైనల్ గా జీడిపప్పు. ఓకే. సో ఇవి కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. సో మధ్య మధ్యలో జీడిపప్పు అంటే వేయించిన జీడిపప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిమంది అంటే పోపుతో పాటుగా వేసేసుకుని కంపల్సరీ వేస్తూ ఉంటారు కదా. ఓకే. సో వేడి వేడిగా బిసిబెల్లిబాత్ రెడీ. నేను అనుకున్నంత టైం పట్టలేదు రాజుగారు, చాలా ఫాస్ట్ గా చేసేసారు. ఓకే. చూసారు కదండి, చక్కగా సింపుల్ గా టేస్టీగా బిసిబిళ్ళబాత్ ఎలా చేసుకోవాలో రాజుగారు చూపించేశారు. మరి నేను లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాను. దానికంటే ముందు తయారీ విధానం చూద్దాం. బిసిబిళ్ళబాత్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం, కందిపప్పు, కొద్దిగా పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీన్ని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో సాంబార్
సాంబార్ ఉల్లిపాయలు, పసుపు వేసి వేగాక ఉడికించిన క్యారెట్ ముక్కలు, వంకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన పప్పు మిశ్రమం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే బిసిబిళ్ళబాత్ రెడీ. అప్పటి నుంచి చాలా వెయిట్ చేశాను, ఇంకా అసలు నేను వెయిట్ చేయను. రాజుగారు చక్కగా ఉల్లిపాయలు, జీడిపప్పు, క్యారెట్, ములక్కాడు ఇందులో పట్టదు కాబట్టి వదిలేసా పాపమని. ఓకే, సూపరా, చాలా బాగుంది. మీరు ఒక స్పూన్ తీసుకొని ప్లేట్ ఇచ్చేస్తే నేను హ్యాపీగా చేసేస్తాను లంచ్ అంతా. ఇదేనండి చేసిన తర్వాత అంతే, చేసి తినకూడదు. ఓకే, అంటే మనం అలా చేసుకున్నా ఇలా చేసుకున్నా ఏమీ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఎలాగో వాటర్ పోసి అంతా ఒకసారి బాయిల్ చేసినట్టు చేసాం కదా. అవునండి, మునక్కాడ ఫ్లేవర్ అంటే బేసిక్ గా మనం బిసిబెళ్ళబాత్ తింటే ఎలా అయితే దాంట్లో అన్ని వెజిటబుల్ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయో, సో దీంట్లో కూడా అలాగే ఉంది. అంటే మనం చెప్పాను కదండి, చేసే మెథడ్ లో కొంచెం మనం ప్లానింగ్ ఉంటే ప్రకారం చేసుకుంటే సేమ్ టేస్ట్ మనం ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇది తక్కువ టైంలో అయిపోతుంది అవుతుంది. సో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో బిసిబెళ్ళబాత్ తయారీ విధానం చూసారు కదండి, చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఓ బ్యూటీ టిప్. వేసవి కాలంలో చర్మము అలాగే కళ్ళు కూడా బాగా పొడిబారిపోయినట్లు అనిపిస్తూ మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కీరా దోస తీసుకుని బాగా పీల్ చేసి మెత్తగా గుజ్జులాగా చేసుకుని మొహానికి, మెడకు అలాగే కళ్ళకు కూడా బాగా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కనుక శుభ్రం చేసుకున్నట్లయితే చర్మం మంచి నిగారింపుతో కాంతివంతంగా అవుతుంది, తాజాగా ఉంటుంది, చలోదనం కూడా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి మీ చేతి వంటలో ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇప్పటిదాకా మీ చేతి వంట సెగ్మెంట్ లో మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి తెలిసిన మంచి వంటల్ని మనందరికీ చేసి చూపించారు. అయితే ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు వచ్చి ఇక్కడ పోటీ పడబోతున్నారు అనమాట వాళ్ళకి తెలిసిన వంటలతో. మరి ఆ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ని పరిచయం చేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూడాలి అంటే మన సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ మీ చేతి వంట. ఓకే, మరి ఇందాక చెప్పాను కదా మీ చేతి వంట సెగ్మెంట్ లో ఇద్దరు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చి మనకి ఈ రోజు టేస్టీ వెరైటీస్ చేస్తారని. సో వీళ్ళిద్దరి కూడా IIHM హైదరాబాద్ స్టూడెంట్స్. తిని పేరేమో మధుర అండ్ పేరి నాయుడు. సో ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. ఓకే, సో మధుర, ఇది మీ కోర్స్ ఎన్ని ఇయర్స్? 3 years కోర్స్. 3 years. ఇప్పుడు మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్ సర్చ్. ఓకే, సో నాయుడు మీరు సేమ్ ఇద్దరు క్లాస్మేట్సా? ఓ నైస్. సో ఎందుకంటే మీకు హోటల్ మేనేజ్మెంట్ లో చేరాలని ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే దీంట్లో గ్రోత్ ఎక్కువ ఉంటుందండి, సాలరీ ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. ఓకే, అండ్ కంపేర్ చేస్తే అదర్ ఇండస్ట్రీలతో సాఫ్ట్వేర్ డాక్టర్ టైం పడుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా చాలా మంది ఖాళీనే ఉంటున్నారు, దీంట్లో తొందరగా జాబ్ వస్తుంది, గ్రోత్ ఉంటుందని. ఓ సో కాబట్టి ఎక్కువ ఆపర్చునిటీస్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. నైస్ నైస్. సో అయితే ఇప్పుడు మీ ఇద్దరికి ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో కూడా ఇట్లా బాగా చేసి అలా కాంపిటీషన్ ఉంటుంది కదా, ఉంటుంది. మార్క్స్ అన్ని అలాగే కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీ ఇద్దరికి ఇది ఒక ఎగ్జామ్ అన్నమాట. సో మీ ఇద్దరు ఇప్పుడు మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో టేస్ట్ వైజ్ గా సో చక్కగా మరి మంచి రెసిపీస్ రెడీ అయ్యారా ఇద్దరు? సో ఫస్ట్ ఎవరు కుక్ చేస్తారు ఈరోజు? మధుర ఏం చేస్తారు? కివి పుడింగ్. కివి పుడ్డింగ్. వావ్. సో చక్కగా కొంచెం ఇలా సమ్మర్ లో చల్లచల్లగా తింటే బాగుంటుంది కదా. సో ఫస్ట్ తనతో చేయించేద్దాం. ఓకే ఓకే అండి, మరి కివి పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కివి పుడ్డింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కివి ముక్కలు 1 కప్పు, బియ్యపు రవ్వ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. సో మధుర స్టార్ట్ చేద్దామా? సో మనకి కుకింగ్ ఏమైనా ఉంటుందా దీంట్లో, అంటే స్టవ్ తో పని ఉంటుందా? ఓకే, ఫస్ట్ కొంచెం ఘీ తీసుకోవాలి. ఓ పుడ్డింగ్ లో కూడా ఘీ ఉంటుందా? టేస్ట్ కోసం. టేస్ట్ కోసం. జనరల్ గా మనం బయట ఎప్పుడు తిన్నప్పుడు ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా, లైక్ ఓన్లీ లైక్ కుకీస్ గానీ లేకపోతే కొంచెం బ్రెడ్ ఇలాంటివి, కేక్ గానీ. సో ఇది కొంచెం ఘీ ఫ్లేవర్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మెల్ట్ అయిపోయాక కివి ఫ్రూట్స్ ఇది డైసెస్ లో కట్ చేసి ఉన్నాయి, పీల్ చేసి డైసెస్ లో కట్ చేయాలి, దీన్ని వేసుకోవాలి. ఓకే, సో ఇది పేస్ట్ ఏం కాదు, కొంచెం స్మాష్ అవుతుంది అంటే లైట్ గా. మనం పీసెస్ కట్ చేసుకుని అది ఇక్కడ
కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి సాఫ్ట్ అయిపోతుంది కదా. ఓకే. ఇప్పుడు మీకు ఎలా అంటే రెసిపీస్ ఇస్తూ ఉంటారా కాలేజ్లో రెసిపీస్ ఫ్యాకల్టీనే సెట్ చేసి ఉంటుంది, వాళ్ళే సెట్ చేస్తారు. సో అది అంటే ఒకసారి మీరు అట్లా వాళ్ళు ప్రాక్టికల్ క్లాస్ ఒకసారి చెప్తారు, దెన్ మేము చేస్తాము. మీరు చేస్తారు. రోజు ఎన్ని వంటలు చేస్తారు అలా? కిచెన్ వచ్చేసి ఒక 4 hours. 4 hours. అలా వీక్లీ ట్వైస్ ఉంటుంది. ఓ ఎవ్రీడే ఒకటే ఉండదా? అంటే ఒక రోజు క్వాంటిటీ ఉంటే ఒక రోజు ఇండియన్. ఓకే. అది కూడా ఇయర్ వైజ్ గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి టోటల్ క్వాంటిటీ, సెకండ్ ఇయర్ వాళ్ళకి టోటల్ ఇండియన్, అండ్ ఫైనల్ ఇయర్ ఇంటర్నేషనల్. ఓకే ఓకే. ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. సో ఇది మీ రీసెంట్ గా నేర్పించిందా లేకపోతే ఎప్పుడో నేర్పించిందా? ఇది యాక్చువల్లీ మేమే నిన్న చూసాము. ఓకే ఓకే. సో మా దగ్గరకు వస్తున్నందుకు మీరు ఓ నైస్. సో ఇట్లా మీరు కూడా ఇప్పుడు మీ ఐడియాస్ ఏమైనా వస్తే అది ఫ్యాకల్టీతో షేర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోవాలి స్లైట్లీ. ఓకే. సో మనకు కొంచెం ఎక్కువ పీసెస్ గా ఉండాలంటే అలా వదిలేసుకోవచ్చు, లేదు కొంచెం అలా పల్పీగా ఉండాలంటే కొంచెం మ్యాష్ చేసుకుంటే బెటర్. అంటే ఇది ఒక్కటే మనం కివీని కొంచెం షుగర్ లో మెల్ట్ చేసుకోవటమే మనకి ప్రాసెస్ అంతే. ఓకే ఓకే. ఇది అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? బౌల్లోకి తీసుకుందాం? లేదు, సపరేట్ పెట్టేసి నెక్స్ట్ దాని మీద ఉంచేద్దాం అయితే దీన్ని. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కావాలా? అది కివీది ఒక లేయర్ వస్తుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి రైస్ ఇంకా మిల్క్ మిక్స్ అయ్యి అదొక లేయర్ సెట్ చేయాలి. ఓకే ఓకే. సో దీంట్లో కూడా కొంచెం సో ఇప్పుడు మనకి ఆ పాలల్లో రైస్ ఉడకాలి. ఈ రైస్ కొంచెం మిక్సీ చేసుకోవాలి, నార్మల్ రైస్. ఓకే. బాస్మతి ఏం కాదు? లేదు, నార్మల్ రైస్. అందులో పాలు. ఇది ఆల్రెడీ బాయిల్ అయిన మిల్క్. ఓకే. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా షెఫ్స్? మీరేనా ఫస్ట్? ఓకే. మీకంటే కుకింగ్ మీద ముందు నుంచి ఇంట్రెస్టా లేకపోతే? లేదు, ఈ ఫీల్డ్ లో కుకింగ్ అనే కాదు, దేర్ ఆర్ 3 ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. హౌస్ కీపింగ్, F&B అండ్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. ఇందులో రైస్ వేసుకో. సో మీదేంటి F&Bయా? నాది హౌస్ కీపింగ్. మరి దాంట్లో ఇవి కూడా నేర్పిస్తారా? లేదు, అది ఇంటీరియర్స్ గురించి, హోటల్ రూమ్ డెకరేషన్, హోటల్ ఎలా డిజైన్ చేయాలి, రూమ్ ఎలా డిజైన్ చేయాలి, దాని గురించి ఇది కుక్ అయ్యే వరకు దీన్ని మిక్స్ చేస్తున్నాను, లేదంటే స్టిక్ అవుతుంది. ఓకే ఓకే. ఇంకా ఇందులో షుగర్ యాడ్ చేయక కొంచెం యాడ్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసాం కాబట్టి. సో అదే స్వీట్నెస్ తినే దీన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. నైస్ నైస్. సో కొంచెం దగ్గరకు అయిపోవాలా ఇది లేకపోతే? కొంచెం సెమీ లిక్విడ్. ఓకే. ఇందులో కొంచెం షుగర్. ఆ కివీది మంచి అయిపోయింది అయితే ఆఫ్ చేసాను. ఇది లాస్ట్ ఆపే ముందు సినమన్ ఇలాచీ పౌడర్ కొంచెం. సో ఈ పుడ్డింగ్ కొంచెం మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. సో ఇది ఇదొక లేయర్, అదొక లేయర్. ఇది మనకి ఎంతసేపు సెట్ అవ్వాలి అంటే? ఒక 15 to 20 minutes. 15 to 20 minutes. ఓకే. సో ఒక లేయర్ అది ఒక లేయర్. ఇంకా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి కదా. సో ఫైనల్ గా కివీ లేయర్ తో ఎండ్ చేద్దామా?
సో రెడీ. రైట్. దీన్ని మనం ఏమన్నా వేరే ఇట్లా చాక్లెట్ చిప్స్ కానీ అలాంటి వాటితో గార్నిష్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. పిస్తాచు, ఆల్మండ్స్, ఓకే. కివీ తోటి, డ్రై కివీ ఓవెన్ దాంతో. సో ఇప్పుడు ఇది మనం ఎంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి? 20 minutes. 20 minutes. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇది మనం సెట్ చేసుకున్నాం కదండి. దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 20 minutes పెట్టుకుంటే మనకి సెట్ అయిపోతుంది. తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, మీరు ఒకసారి తయారీ విధానం చూడండి. కివీ పుడ్డింగ్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి కివీ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత బియ్యపు రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లో బియ్యపు రవ్వ మిశ్రమం వేసి పైనుండి కివీ మిశ్రమం వేసి సమంగా పరచాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచి 20 నిమిషాల పాటు చల్లబడినివ్వాలి. ఆపై కివీ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కివీ పుడ్డింగ్ రెడీ. ఓకే, సో రాజు గారు చక్కగా ఈ పుడ్డింగ్ సెట్ అయింది. ఓకే. సో పైనుంచి చక్కగా అలా కివీ స్లైసెస్ తో డెకరేట్ చేసింది మధుగా. ఓకే. సో టేస్ట్ చూద్దాం. సో చాలా మందికి ఇష్టం కివీ. కాకపోతే ఈ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎస్, బాగుంది. తీసుకో. నేను ఒకటి తీసుకుంటున్నా. సో కొంచెం పుల్ల పుల్లగా, మధ్య మధ్యలో గింజలు కొంచెం క్రంచిగా తగులుతుంది. అండ్ అది రైస్ కూడా కొంచెం మనము మిక్సీ చేసి వేసాం కదా, సో సన్న సన్న పలుగ్గా చాలా బాగుంది. వెరీ టేస్టీ. యాక్చువల్గా ఇందులో మనం ఏమి ఎసెన్స్ అలా యూజ్ చేయకపోయినా సో న్యాచురల్ గా దానికి ఉండే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా బాగుంది. తెలుస్తుంది. సో హ్యాపీగా అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే కివీ ఒకటి మనకు బయట నుంచి తెచ్చుకోవాలి, అవును, మిగతా అన్ని ఇంట్లోనే ఉంటాయి. ఈజీగా చేసుకోవచ్చు. బాగా చేశారు మధుర. గుడ్ ఐడియా. సో చూసారు కదండి, పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమంది బస్లో కానీ, ఆటోలో కానీ, కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు బాగా వామిటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే పదే పదే వామిటింగ్స్ చేసేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ప్రయాణానికి ముందు ఒక 10 నిమిషాల ముందు ధనియాల కషాయం, అంటే కొద్దిగా ధనియాలు, కొంచెం నీళ్లు వేసుకుని బాగా మరక్కాచి కషాయం లాగా తయారు చేసుకుని కనుక తాగి కొద్దిసేపటి తర్వాత బయలుదేరితే వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది. హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. సో నాయుడు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం ప్రిపేర్ అయ్యి వచ్చారు? తాలికల పాయసం. తాలికల పాయసం. అవునండి. ఓ నైస్. ఓకే, మరి తాలికల పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తాలికల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పాలు పావు లీటర్, కొబ్బరి పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పిస్తా కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ రైస్ ఫ్లవర్ ని హాట్ వాటర్ వేసి కలిపి డోలా కలిపి చేయాలి, డో చేయాలి. నెక్స్ట్ మనము దీంతో ఒత్తేసుకొని స్టీమ్ పెట్టుకోవాలి. ఓ, ఇది బియ్యం పిండిలో హాట్ వాటర్ వేసి వేడి నీళ్ళు వేసేసి పిండి కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఓకే, సో ఇది స్టీమ్ చేయాలి. ఓకే, అంటే ఆ తాలికలు లాగా చేసుకొని. ఓకే, అదేంటి ఆ జంతికల గొట్టంతో చేస్తాం? జంతికల గొట్టంతో చేస్తామండి. ఫస్ట్ మనం దీనికి ఆయిల్ గానీ గీ గానీ అప్లై చేయాలి. ఓకే, అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం దీంట్లో వేసి ప్రెస్ చేయాలి. మనకి ఆ ఫ్లాట్ ఇది ఉంటుంది కాబట్టి దాంతో చేసుకోవచ్చేమో కదా. దీనికంటే బెటర్ మనం రోటీ ఎట్లా చేస్తాం దాంతో చేసుకోవచ్చు. దాంతో అయితే ఇంకా బెటర్ గా వస్తుంది. ఓకే ఓకే. సో మనకి జనరల్ గా తాలికలు ఇట్లా రౌండ్ గా చేస్తూ ఉంటారు కదా. అవునండి, మన ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ రౌండ్ గా చేసేస్తారు. కేరళ సైడ్ అయితే ఇట్లా స్ట్రైట్ గా చేసేస్తారు. ఓకే ఓకే. ఇది ఇప్పుడు కేరళలో ఏమంటారు దీన్ని? అడ్డా. అడ్డగీతలుగా ఉన్నాయి కదా అడ్డాన. సో ఇప్పుడు ఇది మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది అయ్యేదాకా మనం వెయిట్ చేయాలా, వేరే ప్రాసెస్ ఏమైనా చేసుకోవచ్చా? ప్రాసెస్ ఉందండి. మిల్క్, కోకోనట్ మిల్క్ వెయిట్ చేయాలి. ఫస్ట్ ప్యాన్ లో కొంచెం గీ వేయాలి. ఓకే, పచ్చి కొబ్బరి పీసెస్ లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి సాటే చేయాలి. ఓ, సో తురుముకోవచ్చా లేకపోతే పీసెస్ ఉండాలి? పీసెస్ ఉండాలి. పీసెస్ ఉండాలి. ఓకే ఓకే.
మనం చక్కెర పొంగలి అలా వేసుకుంటాం కదా, దాంట్లో ఆ టైప్ లో అన్నమాట. సేమ్ ప్యాన్ లో మిల్క్ వేయాలి. ఓకే. సో ఇవేంటి కాచి చల్లార్చిన పాల? చల్లార్చిన మిల్క్. సో ఇందులో షుగరే కంపల్సరీ వాడుకోవాలా, లేకపోతే మనం బెల్లం కూడా బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. సరిపోతాయి ఆ పాలు మనం వేసుకున్న తాలికలకి? అంటే మనం కోకోనట్ మిల్క్ కూడా వేస్తాము. ఓకే ఓకే. సో కొంచెం మామూలు పాలు, కొద్దిగా కోకోనట్ మిల్క్, సేమ్ క్వాంటిటీస్ ఉండాలి రెండు? ఓకే. సో ఇది ఎలా, కోకోనట్ మిల్క్ థిక్గా ఉండాలా లేకపోతే కొంచెం లైట్ అయినా పర్వాలేదు? లైట్ అన్నా పర్వాలేదండి, థిక్ ఉన్నా కానీ కొంచెం లైట్ చేసుకోవచ్చు. సో దీనికి ఎలా ఉన్నా పర్లేదు అయితే? ఎలా ఉన్నా. ఓకే, చూద్దామా ఇవి అయ్యాయేమో. ఓకేనా, కుక్ అయిపోయింది. తీసేసుకోవచ్చా? ఇంకా తీసేసుకోవచ్చు. తీనా? ఇలా పొడుగు పొడుగ్గా ఉండాలా? పొడుగ్గా ఉండాలి. అంటే మరీ ఎక్కువ పొడుగున్నా మనకు తింటం రాదు కదా. అంటే దీంట్లో కుక్ చేసేటప్పుడు అవి ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. అదే కాబట్టి మనకి పీసెస్ అయినా పర్వాలేదు కదా. పర్వాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనకి? ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని కొంచెం గీ వేసి సాతే చేయాలండి. ఓకే ఓకే. సాతే చేసిన తర్వాత ఇంకా దీంట్లో డిప్ చేయాలి, దీంట్లో వేసేసేయాలి. అవునా? కొంచెం గీ వేసుకుందామండి. ఓకే. సో జనరల్ గా ఇక్కడ మనకి పాల తాలికలు చేసినప్పుడు డైరెక్ట్ అసలు అందులోనే పిండేస్తారు కదా చాలా మంది, అయినా బానే ఉంటాయి కదా అప్పుడు? అంటే అవి స్ట్రైట్ గా ఉంటాయి, ఇవి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. ఓకే ఓకే. సో ఇలా గీలో ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. పిస్తా కూడా రోస్ట్ చేద్దామండి. పిస్తా కూడా రోస్ట్ చేసుకోవాలా? ఇది కూడా సాతే అయ్యింది. ఓకే. జస్ట్ రా ఫ్లేవర్ పోయే వరకు. సో ఇప్పుడు మనం మిల్క్ పెట్టేసుకోవచ్చు? మిల్క్ పెట్టేసుకో. సో ఇది మీరు అన్న థిక్ బేస్ వచ్చిందా దీనికి? థిక్ బేస్ వచ్చిందండి. ఓకే. మనము ఈ తాలికలను బట్టి లిక్విడ్ కూడా చేసుకోవాలండి. అంటే ఎంత క్వాంటిటీ చూసుకోవాలి. అది రైస్ ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం ఇది చేసుకున్నాం కాబట్టి దీనికి తగ్గట్టు తాలికలు వేసుకోవచ్చేమో. వేసుకోవాలి. ఫస్ట్ రోస్ట్ చేసిన కోకోనట్ కూడా వేయాలండి. థిక్నెస్ చూసుకోవాలండి. పైన ఇట్లా లేయర్ వస్తుంటే థిక్నెస్ తెలిసిపోతుంది. ఓకే ఓకే. ఓకేనా? ఓకే అండి. సో చూసుకోండి, మిల్క్ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు అవి యాడ్ చేసుకోవాలి. సరిపోతుంది. ఇది ఒక టైప్ పాస్తాలా ఉంది కదా. ఇప్పుడు షుగర్ వేద్దామండి. ఇంకా కట్టేద్దామండి. కట్టేద్దామా? కలర్ కూడా చేంజ్ అయిపోయింది లైట్. ఫైనల్ గా రోస్ట్ చేసిన పిస్తాతో గార్నిష్ చేద్దాం. ఓకే. అరే బౌలు పిస్తా భలే మ్యాచ్ అయ్యాయి. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. మరి తాలికల పాయసం కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తాలికల పాయసం తయారు చేసే విధానం: ముందుగా బియ్య పిండిలో పాలు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని తాలికల్లా ఒత్తుకొని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. పాన్ లో తాలికలు పిస్తా విడివిడిగా వేయించుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు, కొబ్బరి పాలు వేసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించిన తాలికలు, పంచదార వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తాలికల పాయసం రెడీ. సో రాజ్ గారు, తాలికల పాయసం కూడా రెడీ. ఓకే, బాగుంది కలర్ఫుల్ గా. టేస్ట్ చూసేద్దాం. బాగుంది. టేస్ట్ చూస్తే బాగుంది. అంటే జనరల్ గా పాలతోనే మనకు కమ్మగా ఉంటుంది, ఇంకా కోకోనట్ మిల్క్ కూడా కదా, ఆ ఎక్స్ట్రా కమ్మదనం చాలా బాగుంది.
నైస్. కొబ్బరి కూడా అలా తగులుతూ క్రంచిగా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇద్దరు కూడా బాగా చేశారు యాక్చువల్గా. 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. 2 చాలా బాగున్నాయి. అంటే కొంచెం ప్రొఫెషనల్ గా చేసినట్టుగా కొంచెం అంటే డిస్ప్లే కానీ తీసుకున్న అంటే ప్రొడక్ట్స్ ఏం తీసుకుంటున్నాం, దానికి ఫైనల్ ఎలా వస్తుంది, బౌలింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది కొంచెం ప్లానింగ్ గా ఉంటుంది. అంటే మన కాలేజ్ లో మనకంటే వీళ్ళంతా ట్రైన్ చేస్తారు. సో అదంతా కూడా ఇక్కడ బాగానే చూపించారు. ఓకే, సో వెరీ గుడ్. సో ఇద్దరికి ఏం చెప్పలేము, ఇద్దరు కూడా బాగా చేశారు. ఏమి వంకలు పెట్టడానికి లేవు యాక్చువల్ గా. అంటే ఇద్దరు కూడా ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఫుల్ ప్రొఫెషనల్స్ అయిపోయారు. ఎస్, సో ఇద్దరు విన్నర్స్. కంగ్రాచులేషన్స్. సో మధుర, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వోచర్. యూ వెల్కమ్. అండ్ నాయుడు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కూడా చక్కగా వచ్చి మంచి 2 టేస్టీ వెరైటీస్ ఈరోజు మా ఆడియన్స్ అందరికీ కూడా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే రేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఓ హెల్దీ చిట్కా. ఈ వేసవిలో అలా బయటికి వెళ్ళి రాగానే బాగా డీహైడ్రేషన్ గా అనిపిస్తుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, వడదెబ్బ తగిలిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలా వడదెబ్బ తగిలిన ఫీలింగ్ కనుక వచ్చినప్పుడు అన్నం వార్చగా మిగిలిన గంజి ఉంటుంది కదా, ఈ గంజిలో కొంచెం సాల్ట్ కలుపుకొని కనుక తాగితే వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది, వడదెబ్బ నుంచి ఉపశమనంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఈ రోజు మాకేం చేసి చూపించబోతున్నారు? అప్పాలు చేస్తున్నాను. అప్పాలు, కొబ్బరి అప్పాలా? ఇది స్వీటా హాటా? స్వీట్. ఓకే ఓకే. మరి కొబ్బరి అప్పాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? కొబ్బరి అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా. రాజుగారు, మొదలు పెడదామా అప్పాలు? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నామండి. ఓకే. సో ఇది అన్ని మిక్స్ చేసేసుకొని మనము వేసేసుకోవటమే. సో ముందుగా బెల్లం తురుము. ఓకే. సో కొంచెం ఫైన్ గా తురుముకుంటే బెటర్ ఏమో కదా? అవునండి. అంటే వాటర్ వేసేసి మనం బాగా కలిపేసుకుంటాం. సో దీంట్లో వాటర్ వేసేసుకుని కరిగించాలా దాన్ని? అవునండి. సో ఈ వాటర్ తో మనం పిండి కలిపేసుకుంటాం. సో ఆ స్వీట్నెస్ అంతా మనకి స్ప్రెడ్ అయిపోతుంది. ఎస్ అండి. సో కొంచెం ఇలాంటివి వేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. అండ్ బెల్లం కూడా ఉండలు లేకుండా కొంచెం బాగా మెత్తగా తురుమేసుకున్నా లేకపోతే కొంచెం దంచేసినా కూడా మనకి బాగా కరిగిపోతుంది ఇమీడియట్ గానే. ఓకే. సో దీంట్లో గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను నేను. ఓకే. సో బేసిక్ గా బెల్లం ఉండలు ఎక్కడైనా అట్లా చిన్నవి ఉన్నా మనకి ఫ్రై అయిన తర్వాత అది కొంచెం కరిగినట్టు అవుద్ది కదా, తినేటప్పుడు బాగా వస్తుంది అది మెత్తగా. సో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఓకే ఓకే. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. ఇప్పుడు ఇది మనము గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ చేసుకోవచ్చేమో కదా? రెండింటితో చేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా ఉప్పు అండి. సో ఈ టేస్ట్ బాగుంటుంది. అలాగే కొబ్బరి అన్నాం కదా, ఎండు కొబ్బరి పొడి. ఓకే. అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తాం. సో అక్కడక్కడ మనకు మధ్యలో తగులుతూ బాగుంటాయి. సో ఇది మనకు కొంచెం ముద్దలా రావాలి కదా, కొంచెం జారుడుగానే అలా స్పూన్ తో వేసుకో. స్పూన్ తో వేసేసుకోవచ్చా? స్పూన్ తో వేస్తాం. అవునా? సరే సరే, మీరు మిక్స్ చేసేస్తుండే మేము చిట్కా చూసేస్తాం రాజు. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమంది ఆఫీస్కి వెళ్లే ముందు షూస్ కి బాగా పాలిష్ చేసుకుని బయలుదేరరు. సడన్ గా ఒక్కోసారి షూ పాలిష్ అందుబాటులో ఉండదు. ఇలాంటప్పుడు ఏం టెన్షన్ పడక్కర్లేదు. అరటిపండు ఉంది కదా, ఈ అరటిపండు తొక్క తీసుకుని లోపలి భాగాన్ని షూస్ మీద బాగా రుద్దారనుకోండి, షూస్ అప్పుడే పాలిష్ చేసినట్లుగా బాగా మెరిసిపోతూ ఉంటాయి. చిట్కా చూసారు కదా. సో రాజు గారు, రెడీ ఆ పిండి? రెడీ అండి. సో ఆయిల్ కూడా వేడైపోయింది. సో ఇలా చిన్నగా ఇలా ముద్దలా వేసేసుకోవాలండి.
అంటే నేను అప్పాలు జనరల్గా ఫ్లాట్ అనుకొని అలా అంత గట్టిగా కలుపుకోలేము అనుకున్నా. సో ఇలా మనం స్పూన్తో వేసేసుకోవచ్చు అనమాట. ఎస్. ఓకే. సో ఇది కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పి నేను ఈ మెథడ్లో చూస్తున్నాండి. సో మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకుంటే మనం పిండి కలిపేసుకొని చేత్తో నొక్కేసి అలా వేసుకోవాలి కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఇదేంటంటే మనం ఇలా కొంచెం ఈ బ్యాటర్ లా చేసేసుకుంటే స్పూన్తో ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఒకటి 2 సార్లు ఇలా ప్రాక్టీస్ చేసేస్తే వాళ్ళకు కూడా దీంతో ఇంకెన్ని రకాలుగా చేసుకోవచ్చు ఐడియా వచ్చేస్తుంది. సో కొంచెం ఎలాగో దీనికి వేగడానికి టైం పడుతుంది కదా. సో రాజు గారు మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకే. సో మీరు నేను వాటిల్లో అవి చూస్తాను, మీరు ఇటు కార్వింగ్ చేస్తాను. ఆ గెరెట్ ఏమైనా ఇస్తారా నాకు? థ్యాంక్ యూ. మంచి కొబ్బరి వాసన వస్తుంది ఇటు వస్తే. అంటే ఎండు కొబ్బరి పొడి వేసాం కదండి. క్యారెట్ బీట్రూటా? అవునండి. సో ఇది బేస్ లా ఇచ్చేసి బీట్రూట్ లోంచి స్లైసెస్ చేసేసి మనం దీంట్లో ఇన్సర్ట్ చేయడం, మంచి ఫ్లవర్ లా వస్తుంది. ఓకే ఓకే. ఓకే. సో వీటికి ఇలా ఘాట్లు పెడుతున్నాయండి. తర్వాత ఈ రెండింటి మధ్యలో వచ్చేట్టుగా సో దీంట్లో బీట్రూట్లో స్లైసెస్ తీసుకుంటాం. ఓకే. సో కొంచెం షేప్ ఇస్తున్నాను. ఒకవైపు కొంచెం జిగ్జాగ్ కట్టిస్తున్నాండి. ఓకే. ఇవి అయినాయా రాజు గారు? అయిపోవచ్చండి. సీనా. సో నెక్స్ట్ వీటిని పల్చగా స్లైసెస్ లా కట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఈ స్లైసెస్ ఒక్కొక్కటిగా మనం ఆల్రెడీ మనం స్లిట్ ఇచ్చి పెట్టేసుకున్నాం కదండి. సో వీటిలో ఇలా పెట్టేసుకోవడం. ఓకే. స్లైసెస్ కి డిజైన్ ఇచ్చారా? అవునండి. సో కొంచెం అలా పైనుంచి కిందికి పెట్టేసుకుంటూ వస్తే మనకు ఈజీగా ఇన్సర్ట్ చేయడానికి కంఫర్ట్ గా ఉంటుంది. పైన ఫిల్ అయిపోతే అప్పుడు కిందకి రావచ్చు. ఎస్ అండి. సో కింద నుంచి పెడుతూ ఉంటే ఏంటంటే మనకి పై ఊడిపోతూ ఉంటాయి, అడ్డొస్తూ కూడా ఉంటాయి. ఓకే. లాస్ట్ రో. బాగుంది. జస్ట్ ఆ పెటల్స్ షేప్ కొంచెం చేంజ్ చేసుకుంటే మనం లుక్ అనేది కొంచెం టోటల్ గా మారిపోతుంది. సో దీన్ని వాటర్ లో వేసి పెడితే ఇంకొంచెం బాగా ఫోల్డింగ్స్ వస్తాయండి. సో లుక్ ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు. ఓకే ఓకే. ఓకే అండి. సో ఇలా వచ్చేస్తుంది మనకు. బాగుంది. ఓకే. సో కొబ్బరి అప్పాలు రెడీ. ఓకే అండి, మరి కొబ్బరి అప్పాలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొబ్బరి అప్పాలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో గోధుమ పిండి, యాలకుల పొడి, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి అప్పాలు రెడీ. కొబ్బరి అప్పాలు రెడీగా ఉన్నాయి. రాజుగారు టేస్ట్ చూడండి. ఎండు కొబ్బరి చాలా బాగా తెలుస్తోంది ఫ్లేవర్. అవునండి. స్వీట్నెస్ సరిగ్గా సరిపోయింది. బాగా కరకరలాడుతున్నాయి. పిల్లలకు చాలా నచ్చుతాయి. ఇలా పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయి. అందరూ తీసుకోవచ్చు.
చాలా బాగుంది. చేసే వాళ్ళకి కూడా శ్రమ చాలా తగ్గుతుంది. ఈజీగా చేసుకోవచ్చు. అంటే మిక్స్ చేసుకో, ఇప్పుడు మనకి గట్టిగా టైం ఏం పట్టలేదు ఏం పట్టదు, నూనె వేడి పెట్టేసుకొని అది వేడయ్యేంత లోపు చేసుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇవి మనకి స్టోర్ ఉండవు కదా, 2 రోజులు ఉంటాయి, 1-2 days ఉంటాయి. ఓకే, సో బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, కొబ్బరి అప్పాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కొంతమంది మేము ఎంత చక్కగా పెరుగు తోడు పెట్టినా పెరుగు రుచికరంగా ఉండట్లేదండి, ఏదో పల్చగా అనిపిస్తుంది, సరిగ్గా తోడుకోవట్లేదు, వాసనగా అనిపిస్తుంది, ఇలా రకరకాల కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేయాలంటే పాలు సన్నటి సెగ మీద పాలు 2-3 సార్లు కాగపెట్టినట్లయితే మీగడ మందంగా కడుతుంది, పెరుగు కూడా కమ్మగా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీరు గుమగుమల్లో చూసిన బిసి బేళే బాత్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బిసి బేళే బాత్ అనేది ఒక ట్రెడిషనల్ వంటకం. ఇందులో మనకు రైస్, కందిపప్పు, తర్వాత వెజిటబుల్స్ అండ్ స్పెసిఫిక్ గా బిసి బేళే బాత్ మసాలా. సో ఇప్పుడు మనం క్యాలరీస్ గురించి మాట్లాడుకోవాలంటే బేసిక్ గా ఆయిల్ లిమిటెడ్ గా జస్ట్ పోపు వరకే మనం నూనె వేసుకుంటే సుమారుగా మనకు ఒక 100 grams రైస్ కానీ లేకపోతే 50 grams కందిపప్పు తీసుకుంటే కూడాను మనకు ఇంచుమించు 600 to 700 క్యాలరీస్ వస్తుందన్నమాట. ఈ 600 to 700 క్యాలరీస్ అన్నది మన ముగ్గురికి భాగించుకోవచ్చు. సో ఒక 250-300 క్యాలరీస్ లోపు మనం ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో మనం కందిపప్పు మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. సో వర్త్ ట్రయింగ్ అండి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. తర్వాత మీ చేతి వంట సెగ్మెంట్ లో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ 2 చూశారు. ఒకటి కివీ పుడింగ్ అండ్ మరొకటి తాలికల పాయసం. కివీ పుడింగ్ లో మెయిన్ గా మనకు కివీ, పాలు, షుగర్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కివీలో ఉన్న ముఖ్యమైన పోషక విలువ విటమిన్ సి. డెఫినెట్లీ విటమిన్ సి ఉన్న పదార్థాలు మన రోజువారీ డయట్ లో ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో కివీ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్రూట్ అండి. అండ్ ఇమ్యూనిటీకి కూడా చాలా దగ్గరగా లింక్స్ ఉంటాయన్నమాట విటమిన్ సికి. కివీ దొరికినప్పుడు ట్రై చేయడంలో తప్పు లేదు. పళ్ళు ఎప్పుడైనా ఫ్రూట్స్ అండి, అవి మనకు న్యాచురల్ గా వచ్చే అమృతం లాంటి విషయాలు అనమాట. సో డెఫినెట్లీ కివీ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో వాట్ అబౌట్ క్యాలరీస్? క్యాలరీస్ ఎంత మేరకు మనకు ఉంటాయంటే ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ ఒకటి తగ్గించుకున్నా, షుగర్ బదులు ఇంకేమైనా తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం కానీ, హనీ కానీ, లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ అలా తీసుకుంటే కూడాను మన క్యాలరీస్ 300 క్యాలరీస్ దాకా వస్తుందండి, అంటే పర్ పర్సన్. ఎందుకంటే పాలు ఉంటాయి, కివీలోని క్యాలరీస్ తక్కువ ఉంటాయి, 30 to 45 లోపు ఉంటాయి సైజు బట్టి. కాకపోతే మిగిలినవన్నీ కూడా మనకు యాడ్ అవుతూ ఉంటాయి. సో కివీ పుడింగ్ ఈజ్ అ హై క్యాలరీ డిష్ అండి యాక్చువల్లీ. బట్ కివీ అనేది మనం రోజువారీగా మన డైట్లో వాడుకోవచ్చు. తర్వాత తాలికల పాయసం చూశారు. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి. సో ఇమీడియట్ గా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యపు పిండితో చేసుకునే స్వీట్ కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మన ట్రెడిషనల్ ఐటమ్స్ తో చేసుకునే స్వీట్స్ అప్పుడప్పుడు తినొచ్చు, అవేమి హాని చేయవు అని. సో బియ్యపు పిండితో చేసుకుంటున్నాం, నంబర్ 1 ట్రై చేయొచ్చు. రెండోది ఏంటంటే ఈ బియ్యపు పిండి ఎటువంటిది ఉండాలి అంటే మనము దంపుడు బియ్యం, సింపుల్ అండ్ బెస్ట్ అండి. దంపుడు బియ్యంతో చేసిన బియ్యపిండి తీసుకుంటే మరీ మంచిది. ఇక ఆఖరిగా జస్ట్ మినిట్ లో చూసిన కొబ్బరి అప్పాలు. కొబ్బరి అప్పాలు కూడా ట్రెడిషనల్ ఐటమ్, కాకపోతే డీప్ ఫ్రైడ్. ఇప్పుడు ట్రెడిషనల్ ఐటమ్స్ స్వీట్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఎప్పుడైనా ఒకసారి మనం ట్రై చేసుకోవచ్చు. సో కొబ్బరి, గోధుమ పిండి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి 2 రకాలు కూడా ఉన్నాయండి. సో ఇందులో క్యాలరీస్ మళ్ళీ మనకు ఎక్కువగానే ఉంటాయి. ఒకటి కొబ్బరి మూలాన, రెండోది డీప్ ఫ్రై చేయడం వలన. ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ రెగ్యులర్ గా తీసుకోకుండా రేర్ గా తీసుకుంటే మంచిది. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు చేసిన 2 వెరైటీస్ చాలా బాగున్నాయి అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసి చూపించిన వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.